అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 53 అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. పిల్లరా గమనించండి, మన అతిక్రమ క్రియలను బట్టి యేసయ్య గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడ్డాడు, మన సమాధానార్థమైన శిక్ష యేసయ్య మీద పడింది. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఇది సత్యము. బలహీనులకు బలమును, అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నానావిధ రోగముల చేతను, ఏదల చేతను పీడింపబడిన వారిని యేసు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు యేసయ్య అందరినీ స్వస్థపరచనని వ్రాయబడింది. అవును ప్రియులరా, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఒకవేళ ఏదైనా బలహీనతలో ఉండి, ఏదైనా అనారోగ్యంలో ఉంటే, లేక నీ కుటుంబంలో ఎవరైనా బలహీనలుగా ఉంటే మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే, ఆ వ్యక్తి యేసునందు విశ్వాసం ఉంచితే తప్పకుండా ఆయన యేసయ్య పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతుంది. యేసయ్య కాచిన రక్తం ద్వారా పాప విమోచనం కలుగుతుంది. మీరు రక్షింపబడతారు, నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు. ఈ లోకంలో అనారోగ్యం నుండి విడుదల పొందుతారు, పరలోకంలో నిత్య జీవాన్ని, రక్షణ పొందటం వలన నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు. ప్రియులారా, ఎందుకంటే దీనికి మేము సాక్షులము. నేను మీతో ఒక మాటను పంచుకోవాలనుకుంటున్నాను. నేను సువార్త ప్రకటిస్తున్న దినాలలో 1991 సంవత్సరంలో హఠాత్తుగా నాకు పాలవంచ ఏరియాలో కడుపులో నొప్పి వచ్చింది. ఆ నొప్పి కొరకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి జేఆర్ ప్రసాద్ గారి దగ్గర సుమారు ఒక 5 సంవత్సరాలు మెడిసిన్ వాడాను, కానీ కంట్రోల్ కావట్లేదు. ఇబ్బంది పడుతున్నాను. తగ్గుతుంది మరలా వస్తుంది, ఇలా బాధపడుతున్నా నేను. ఒకానొక రోజున వరంగల్ జిల్లా పస్రా అడవిలో సువార్తను ప్రకటిస్తూ ఉండగా నా యేసు ప్రభువారి గొప్పతనాన్ని గురించి ప్రకటిస్తూ ఉండగా హఠాత్తుగా నొప్పి మరలా వచ్చింది. అప్పుడు నేను ప్రార్థించాను, ప్రభువా, ఈ నొప్పిని నువ్వు తగ్గిస్తే నీ సేవ చేస్తానయ్యా అన్నాను. దేవుడు ఆ రోజే నన్ను ముట్టాడు, నన్ను స్వస్థపరిచాడు. సుమారు ఇప్పుడు 33 సంవత్సరాలు ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత కలిగింది. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో, లేకపోతే నీ కుటుంబంలో, లేకపోతే ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు విశ్వాసం ఉంచండి. యేసు నీ కొరకు సిలువలో మరణించాడు, నీ పాపముల కొరకు. యేసు ప్రభువారు నీ పాపముల కొరకు సిలువలో మరణించాడు. నీ యొక్క వ్యసనముల కొరకు యేసు ప్రభువారు మరణించాడు. నీ యొక్క దోషములను బట్టి సిలువ వేయబడ్డాడు. నీ మీదకు రావలసినటువంటి ఆ మరణ శిక్షను తప్పించాడు. యేసయ్య మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున మృత్యుంజయుడై తిరిగి లేచాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు జీవించి ఉన్నటువంటి యేసు ప్రభువారు నిన్ను జీవింపు చేయాలని, నిన్ను స్వస్థపరచాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు వైపు చూస్తావా? ప్రార్థించుకుందాం. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, ఈ వాక్యం వింటూ ఎవరైతే నీ వైపు చూస్తున్నారో అట్టి వారిని నాయన జ్ఞాపకం చేసుకొని, ఎన్నో దినాల నుండి అనారోగ్యముల నుండి బాధపడుతూ లేవలేకుండా ఒకవేళ మంచంలో ఉన్నారేమో, ఎన్నో దినాల నుండి మెడిసిన్ వాడుతూ ఉండి కూడా కంట్రోల్ కావట్లేదేమో, దురాత్మక శక్తుల చేత పీడింపబడుతూ ఉన్నారేమో, దురాత్మక శక్తులు నానావిధ రోగాలు పెడుతున్నప్పుడు ఆ రోగాల నుండి విడుదల పొందలేక బాధపడుతున్నారేమో, అట్టి వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి. నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే ప్రతి వారిలో ఉన్న బలహీనత తొలగిపోవును గాక. కృపతో నింపండి. నీ రాకడ కొరకు వారిని రక్షించి నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి. మేలుతో నింపండి, స్వస్థపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమెన్.